గొర్రెల పంపిణీలో లావాదేవీలపై విచారణకు సీఎం ఆదేశం. విజిలెన్స్ రిపోర్ట్ ఏసీబీకి అందించాలన్న రేవంత్. మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ ముఖ్య నేతల సమావేశంలో ప్రకటించిన కేసీఆర్. రేపు పాలమూరు జిల్లాలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న రేవంత్. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై ఆకునూరి మురళి ఫైర్. రాజ్యాంగాన్ని మార్చేదెవరో తెలియదా అంటూ ట్వీట్. 9 ఏండ్ల తర్వాత తెరుచుకున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేట్లు. రేపు రైతులతో సమావేశం కానున్న పునరుద్ధరణ కమిటీ. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. సీఎం పర్యటన కోసం మహబూబ్ నగర్ ముస్తాబవుతోంది. సొంత జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం రేవంత్ కి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలమూరు పార్లమెంటు సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి న్యాయ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటన కోసం పాలమూరు ముస్తాబైంది. రేపు సొంత జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం రేవంత్ కి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రం 4 గంటలకి స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. 15 రోజుల పాటు పాలమూరు న్యాయ యాత్ర కాంగ్రెస్ నేత చెల్లా వంశీచంద్ రెడ్డి చేపట్టారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఎన్నికల హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్ పాలమూరు జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. హామీలకు అనుగుణంగానే పాలమూరు విశ్వవిద్యాలయానికి ఇటీవలే 100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇటీవలే కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ పలు విద్యా సంస్థలకు అంకురార్పణ చేస్తూ అభివృద్ధికి నాంది పలికారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని రేపు పునరుద్ధరణ కమిటీ సందర్శించనుంది. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ సభ్యులు రైతులతో భేటీ కానున్నారు. అటు పునరుద్ధరణ కమిటీ రాక సందర్భంగా షుగర్ ఫ్యాక్టరీ పరిసరాల్ని సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. 9 ఏళ్ల తర్వాత షుగర్ ఫ్యాక్టరీ గేట్లు, షట్టర్స్ తెరుచుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో భూ వివాదాల్లో తలదూర్చి కేసులు నమోదైన బీఆర్ఎస్ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ కార్పొరేటర్ జిల్లా అధ్యక్షుడికి కంప్లైంట్ చేశాడు. గతంలో తాము డివిజన్ తాగునీటి సమస్యపై ప్రశ్నించినందుకే షోకాజ్ నోటీసులు జారీ చేశారని కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సోహెల్ సింగ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ ఇష్యూలో కేసులు నమోదైన కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావును డిమాండ్ చేశారు. మా వాయిస్ రికార్డింగ్ దొరికినప్పుడే వాళ్ళు ఏం చేసిందంటే మాపై సస్పెండ్ చేయాలని మీ ద్వారా నోటీస్ ఇచ్చి మేము సమాధానం కూడా ఇచ్చాం. రెండోది, మేము యాక్చువల్ తెలంగాణ తెచ్చుకునే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మేము నీళ్ల కోసం మా మిస్సెస్ కౌన్సిలర్ అడ్వర్టైజ్ చేసింది. రెండోది నిధుల కోసం మా డివిజన్ చిత్రహింసలు పెట్టిండ్రు. ఇప్పుడు ఏం చెప్పాలి, వీళ్ళు మొత్తం ఎక్స్ట్రార్షన్ కేసెస్ 420 కేసెస్ లా వీళ్ళు ఒప్పుడు పోతారు. వీళ్ళకి కూడా మీరు షోకాజ్ నోటీస్ చేయాలని మీ ద్వారా మేము కోరుతున్నాం. మా వాయిస్ రికార్డింగ్ దొరికినప్పుడే వాళ్ళు ఏం చేసిందంటే మాపై సస్పెండ్ చేయాలని మీ ద్వారా నోటీస్ ఇచ్చి మేము సమాధానం కూడా ఇచ్చాం. రెండోది, మేము యాక్చువల్ తెలంగాణ తెచ్చుకునే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మేము నీళ్ల కోసం మా మిస్సెస్ కౌన్సిలర్ అడ్వర్టైజ్ చేసింది. మెదక్ జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే 1.66 మీటర్ల లోతులోకి నీటి మట్టం పడిపోయింది. బోర్బావుల్లో నీటి ఊటలు తగ్గిపోయి పంటలకు నీటి తడులు అందకపోవడంతో బోర్లను నమ్ముకుని వేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. వేసిన పంటలు చేతికి వచ్చేదాకా అనుమానమే అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్
జిల్లాలో నీరందక పంట పొలాలు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు పడిపోతున్నాయి. 2023 డిసెంబర్ నెలలో 9.8 మీటర్ల కింద నీటి ఊటలు ఉండగా 2024 జనవరికి 11.46 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్కన నెల రోజుల తేడాతో 1.66 మీటర్ల కిందికి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 10 ఏళ్లలో భూగర్భ జలాలు ఇంత వేగంగా పడిపోవడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 14 మండలాల పరిధిలో భూగర్భ జలాలు 10 నుంచి 20 మీటర్ల లోతుకు చేరాయి. సాగు చేసేటోని ఎకరమే సాగు చేసిన బోర్లు తక్కువ అవడం గురించి, కాకపోతే ఇట్లాగే చాలామంది రైతులే కూడా పొలాలు ఎండిపోవడం జరుగుతుంది. బోర్లు తక్కువ అవడం గురించి ఇట్లాగే చాలామంది ఎండిపోవడం జరుగుతుంది. కాకపోతే ఏమన్నా నష్టపరిహారము చెల్లించవలసిందిగా కోరుతున్నాను. చిలక్చెడ్, అల్లాదుర్గ్, చిన్నశంకరంపేట, రేగోడు, మెదక్, కొల్చారం, నార్సింగ్, మాసైపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, పెద్దశంకరంపేట, నిజాంపేట, నర్సాపూర్ మండలాల పరిధిలో 1.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో ఉంది. ఆ సాగుకు పూర్తిగా బోరుబావులే ఆధారం. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో ఆ పంటలు పండుతాయో లేక ఎండుతాయేమో అని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు కానీ పొలం వేసేటోళ్ళం 4-5 ఎకరాలు, వ్యవసాయం కూడా పుల్లు వారేది మాది. ఈసారి ఒక 6 ఎకరం నాటు మొత్తమే వేయలేము, కాలం లేక వాటర్ లేక ఇక ఒక 1/2 ఎకరం అంతా దూరం కాలువలు కొట్టి బీర చెట్లు అవి ఇవి చేసుకుంటున్నాం డ్రిప్ తోటి. అది కూడా 15 నిమిషాలు పోస్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2,73,128 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా అందులో 2,60,933 ఎకరాల్లో వరి సాగు చేశారు. మిగతా 12,195 ఎకరాలలో ఆరుతడి పంటలు వేశారు. అందులో సుమారు 50,000 ఎకరాలకు మాత్రమే ఘనాపూర్, హల్దీవాకు ప్రాజెక్టు నీరు అందుతుంది. మిగతా వాటికి బోరు బావులే ఆధారం. వానకాలం 5 ఎకరాలు ఎత్తే ఇప్పుడు 3 ఎకరాల పొలం ఎత్తే ఎండిపోతుంది. బోర్లు ఎగ్దాం ఎత్తేసినాయి. రోజు పొద్దున్న దాకా ఈడనే ఉండు అవుతుంది. మొత్తం మీద దొయ్య దింపుదామన్నా దొయ్య కూడా వాడతలేదు. ఇప్పటికో 2 ఎకరాన్నర దాకా ఎండిపీకింది. ఇది కూడా ఎకరా ఎక్కుతుందా గడ్డకు పోతుందా? ఈ కాలం అయితే గింత పుడుతున్నది, బోర్లు వస్తలేవు. ఏదాన్ని మొత్తం ఎత్తేసినాయి. గవర్నమెంట్ ఈ రకం ఉంది. కరెంటు కూడా తిప్పలవుతుంది, అప్పుడప్పుడు పోతుంది. పారతలేవు. ఈ దొయ్య దింపుడు పారిన కొద్ది పైపులు చాపడం అవుతుంది. కొద్ది కాకుండా కొంచెమన్నా మమ్మల్ని ఆదుకోవాలి. కాకపోతే గింత పొలాలు వేసినాము, దునకాలు లాగోడి అన్ని విధాలు పెట్టినాము, ఎండిపోతున్నాయి పొలాలు మొత్తం మీద. ఏమన్నా గవర్నమెంట్ మాకు కొంచెమైనా సహకరిస్తే బాగుంటది. వరి పంటకు మరో 2 మాసాల వరకు నీటి తడులు అందించాల్సి ఉంది. ఇప్పుడే భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ దగ్గర పడింది. జాతర ముందు కానుకల రూపంలో భక్తుల నుంచి ఆదాయం లభించింది. ఇప్పటికే 10.5 కోట్ల రూపాయలు లెక్కించగా ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. అయితే వచ్చిన ఆదాయంలో పూజారులకు వాటా ఇవ్వనున్నారు. మొత్తం 13 మంది ప్రధాన పూజారులకు 1/3 ఆదాయం అందించనున్నారు. అటు ప్రధాన పూజారి సహా వారి అనుబంధ కుటుంబాలకు సైతం అందులోంచి వాటా వెళుతుంది. సారలమ్మ అమ్మవారి పూజారులు 6 ఉంటే వారి కుటుంబాలు తక్కువగా ఉండటంతో ఆదాయం ఇతరులతో పోల్చితే ఎక్కువగా కనిపిస్తుంది. సమ్మక్క ప్రధాన పూజారులు 5 అయినా వారి వారసత్వ కుటుంబాలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఒక్కో ఫ్యామిలీకి 10 నుంచి 15 వేలు రావని చెప్తున్నారు. కొందరికి కోర్టు కేసులతో వారి దేవాదాయ శాఖ దగ్గరే డిపాజిట్ గా ఉంటోందని చెప్తున్న మేడారం పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావుతో మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. సందర్భంగా భక్తులు హుండీలో వేసిన కానుకలన్నీ కూడా లెక్కింపు తుది దశకు చేరుకుంది. కోట్ల రూపాయల ఆదాయంగా దీన్ని చూస్తారు. దాదాపు లాస్ట్ జాతరతో పోలిస్తే ఈసారి అంతకంటే ఎక్కువ ఆదాయం కూడా వచ్చింది. 12.5 కోట్లకు దాటే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. మరి ఈ ఆదాయాన్ని దేవాదాయ శాఖ 1/3 పూజార్లకు అందిస్తుంది. సమ్మక్క, సారలమ్మ, పగిడెద్దు, గోవిందరాజులకు సంబంధించినటువంటి వాళ్ళకు ఎంతమంది పూజారులకు ఈ వాటాలు ఉంటాయి, వాళ్ళు వాటాల ప్రకారం ఎన్ని కుటుంబాలు ఈ ఆదాయం పైన ఆధారపడి ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం మనతోటి పూజార్ల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, కౌంటింగ్ సంబంధించి తుది దశకు చేరుకుంది. కౌంటింగ్ ఎంత జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, తర్వాత ఎన్ని కాయిన్స్ వచ్చినాయి, ఎంత కరెన్సీ వచ్చింది, ఏ విదేశాల కరెన్సీ, ఇవన్నీ లెక్కలైతే చేస్తూనే ఉన్నారు. కానీ చాలామందిలో వచ్చిన డబ్బు దీన్ని మీకు ఆదాయం రూపంలో ఇస్తారంటున్నారు. అసలు ఎంతమంది ఈ ఆదాయం తీసుకోవడానికి అర్హులు, ఎన్ని కుటుంబాలకు వంశపారంపర్యంగా ఈ అమౌంట్ అందుతుంది? ఈ సమ్మక్క సారలమ్మ హుండీ ఆదాయం నుండి పూజారులకు 1/3 షేరు 33.5%
పూజారులకు చెల్లిస్తారు ఎండోమెంట్ వాళ్ళు. దీంట్లో 13 మంది మెయిన్ పూజారులు వాళ్ళ హైకోర్టు ఆర్డర్ ప్రకారము వాళ్ళ అర్హత ఉన్నది. మిగతా వాళ్ళు పాలి వాళ్ళందరూ పంచుకుంటే ఒక్కొక్కరికి గత సంవత్సరము 3 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈసారి 3,5 కోట్ల వస్తా అనుకుంటున్నాము. 4 కోట్లు కూడా రావచ్చు. దీన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎవరు పాలి వాళ్ళు లేనప్పుడు, ఉదాహరణకు మా డాడీ ఉంటాడు, మా డాడీకి 5 తమ్ముళ్ళు ఉంటారు, మాకు ఒక 30 లక్షల రూపాయలు వస్తాయి. గతంలో 30 లక్షలు వస్తాయి. ఆ 30 లక్షలని మా డాడీతో పాటు 5 అన్నదమ్ములు షేర్ చేసుకోవాలి. అప్పుడు మంచికి 30,000 రావడం జరుగుతుంది. అది వాళ్ళ పిల్లలు కూడా, పుట్టిన పిల్లలకు కూడా పోతే మంచికి 20,000, 15,000 రావడం జరుగుతుంది. అంతే తప్ప చాలామంది ఎట్లా అనుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది, ఆ పూజారులు ఏం చేస్తున్నారు, అంత వృధా చేస్తున్నారు వచ్చి కొంత అనే దాని మీద కొంతమంది చెప్పుకొస్తూ ఉంటారు. అక్కడక్కడ వింటుంటాం. అదేం కాదు. మా చేతికి వచ్చే వరకు 2 సంవత్సరాలు ఒకసారి వచ్చే వరకు ఒక 2 కుటుంబాలే ఉన్నాయి. వాళ్ళకు ఆ 2 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు వస్తాయి. వాళ్ళు చక్కగా బతున్నారు. మిగతా వాళ్ళందరూ ఎక్కువ కుటుంబాలు ఉండే వరకు ఇవి మొత్తం పంచుకునే వరకు తక్కువ 15,000, 20,000. సమ్మక్క పూజారులు 5 అండి, సారలమ్మ పూజారులు 6. అంటే సారలమ్మ పూజారుల కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళందరూ 1, 2 మాత్రమే ఉంటారు. ఇప్పుడు కన్నెపల్లి పోయి చూడండి, సారలమ్మ ఆ గృహాలు, పూజారుల గృహాలు చిన్న కాలనీ లెక్క కనపడుతుంది. అదే మేడారం వచ్చి చూస్తే మొత్తం అవే గుడిసెలు, అందవికారంగా ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు తక్కువ కుటుంబాలు, అమ్మ వచ్చిన డబ్బుని చక్కగా వినియోగించుకుంటారు. ఎదుటి వ్యక్తికి కూడా ఒక 10 రూపాయలు ఇవ్వని పరిస్థితి వాళ్ళు ఇయ్యరు. అంటే అంత చక్కగా ఆదా చేసుకుంటారు వాళ్ళు అమౌంట్. అందుకని వాళ్ళు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు. చిన్న కాలనీ లెక్క ఉంటుంది. అక్కడ పోతే నేను అప్పుడప్పుడు పోయినప్పుడు చాలా సంతోషపడుతుంటాను. అరే మావి కూడా ఇట్టుంటే బాగుంటాయి కదా అని. కానీ ఇక్కడ ఏమున్నది, నాకు వచ్చేది 50,000 వస్తుంది. మా డాడీ పంపించింది 2 సంవత్సరాల పోయినా 50,000. అలా ఏముంటుంది అంటే చాలా కష్టమే. అట్లా వాళ్ళు పర్లేదు చాలా ఉన్నారు. 12 వంశస్థులు ఎవరో వాళ్ళందరూ పంచుకోవాలి. అట్లా పంచుకున్నారు. వాళ్ళకు 1,500, 2,000 అట్లా వస్తుండే. తక్కువ అమౌంట్ వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు 10 లక్షలు వచ్చాయనుకో, 1/3 3 లక్షలు వస్తాయి. వాళ్ళు తక్కువ వస్తుంటాయి అన్నట్టు. గోవిందరాజులు కూడా అంతే. వాళ్ళు 17-18 మంది ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ తక్కువ అమౌంట్ వస్తుంటుంది. సమ్మక్క సారలమ్మని కలిపి 1/3 షేరు, మిగతా ఎవరు వాళ్ళకే. కాకపోతే ఏంటంటే వీళ్ళు కూడా మాకు 7% ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చి మా అమ్మవారి దగ్గరికి వచ్చింది కాబట్టి మేము 7% తీసుకోవడం జరుగుతున్నది. కొంత ఏదో చిల్లర ఖర్చులకు పనికి వస్తాయి, అంతేకాని ఇంకేం లేదు. ఇంకా అభివృద్ధి చెందితే కొంచెం బెటర్ అనుకుంటాను. కొంచెం నాకు 50,000 వచ్చినాయి. కొంచెం అభివృద్ధి చెందింటే 1,00,000 రూపాయలు రావచ్చు. అటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 33% అంటే 85% మాకు ఇస్తారు. 100లో 85% 3 వాటాలు చేస్తారు. ఎందుకంటే 5% రిజర్వ్ ఫండ్ ఉంటుంది, 10% సూపర్వైజింగ్ ఛార్జ్ ఉంటుంది. అది సూపర్వైజింగ్ ఛార్జ్ అంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు. రిజర్వ్ ఫండ్ అంటే టెంపుల్లో ధూపదీప నైవేద్యంకు లేనప్పుడు ఆ రిజర్వ్ ఫండ్ను ఉపయోగించుకుంటేందుకు 5% పక్కా పెడతారు. ఈ 10% సూపర్వైజింగ్ ఛార్జెస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవి పెడతారు. అంటే 15 పోతే 85% ఉంటుంది. ఆ 85% 1/3 చేస్తారు. 1/3 చేసి మాకు ఇస్తారు. అదే సార్, ఓవరాల్గా ఇప్పుడు ఈ కౌంటింగ్ ఇదంతా పూర్తయిన తర్వాత ఎన్ని రోజుల్లో మీకు ఈ అమౌంట్ అంతా కూడా చేరుతుంది సార్? ఇప్పుడు ఈ 31 వరకు ఈ బడ్జెట్ అంతా పంపిస్తారు కదా, దాంట్లో పంపిస్తారు. మేము మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి. పెట్టినప్పుడు
జూన్ వరకు ఇస్తారు. ఎందుకంటే జూన్లో ఇచ్చినాం అనుకో సాగుకు పనికొత్తే అనే దాని మీద అట్లా చెప్పడం జరుగుతుంది. కరెక్టే ఇస్తుంటారు. అది సార్ ఇది మేడారంకి సంబంధించినటువంటి హుండీ ఆదాయం. ఆ ఆదాయంను పూజారి కుటుంబాలు ఎలా పంచుకుంటారో ఈ విధంగా ఉంటుంది. మొత్తం ప్రధానంగా 13 మంది పూజారులు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఇందులో వాటా ఉంటుంది. అయితే చూస్తేనేమో కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా తిరిగి పూజారి దగ్గర కుటుంబానికి వెళ్ళేసరికి మాత్రం కొంతమందికి మాత్రమే 50,000 పైగా ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా అంతకంటే తక్కువ అమౌంటే వస్తుందనేది చెప్తున్నారు. ఈసారి మాత్రం కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇదే భవిష్యత్తులో కూడా మరింత డెవలప్ అయ్యి ఈ ఆదాయం మరింత పెరిగితే అమ్మవార్ల మీద ఆధారపడినటువంటి ఈ పూజార్ల కుటుంబాలంతా కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో శివకుమార్పై నమోదైన మనీ లాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. డీకే శివకుమార్పై విచారణను నిలిపివేయాలని ఈడీని ఆదేశించింది సుప్రీంకోర్టు. డీకేకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు సేకరించడంలో ఈడీ విఫలమైందన్నారు. ఈ మేరకు జస్టిస్ అనిరుద్ బోస్, బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. 2017లో డీకేతో పాటు అతని సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసింది ఈడీ. ఈ దాడులో సుమారు 300 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2018లో డీకేపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.